హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంజుమేల్ బాయ్స్ తెలుగులో చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ బాగానే ఉంది. మరి ఈ రివ్యూవర్స్ ఇచ్చినంత హైప్ అయితే ఏమీ లేదు. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే మూవీకి వచ్చిన రివ్యూస్ అండ్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ వల్ల. ఈ మూవీకి చాలామంది 4 స్టార్ రేటింగ్, 4.5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. కానీ నాకు ఈ మూవీ చూసినాకనైతే ఈ మూవీ ఒక సింపుల్ పాయింట్తో మూవీని అయితే బాగానే తీశారు. ఇక స్టోరీలోకి వెళ్తే కొచ్చిలో ఉన్న మంజుమేల్ అనే టౌన్లో గ్రూప్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళందరూ కలిసి టూర్కి కొడైకెనాల్ వెళ్తారు. అండ్ అక్కడ ఉన్న గునా కేవ్స్లో ఒక ఫ్రెండ్ అయితే కేవ్లో ఇరుక్కుపోతాడు. అండ్ ఆ ఫ్రెండ్ని ఎలా రెస్క్యూ చేశారు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం నార్మల్గా ఉన్న, సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ మూవీలో యాక్టింగ్ అయితే బాగుంది. నేనైతే ఈ యాక్టర్స్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఆండ్రాయిడ్ కట్టప్ప మూవీలో యాక్ట్ చేసిన హీరో తప్ప నాకు ఈ మూవీలో ఎవరు తెలియదు. అందరూ యాక్టింగ్ అయితే న్యాచురల్గా చేశారు. సో అందుకే మంచి ఫీల్ అయితే వచ్చింది. ఈ మూవీలో నేచర్ని చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ నేచర్ యొక్క సీన్స్, కొడైకెనాల్లోని సీన్స్, ఇంకా ఫారెస్ట్ ఏరియాలోని సీన్స్ బాగున్నాయి. అండ్ ఇంకా చైల్డ్హుడ్ ఎపిసోడ్ బాగుంది. ఈ మూవీలో తీసిన అండర్ వాటర్ సీన్స్ అయితే గ్రాఫిక్సా కాదా అని నాకే అర్థం అవ్వట్లేదు, అంత బాగున్నాయి. ఈ మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనవసరమైన సాంగ్స్ అయితే ఏమీ లేవు. ఉన్న 2-3 సాంగ్స్ కూడా సీన్స్తో కలిసిపోవడంతో మనకైతే సాంగ్స్ అనవసరంగా పెట్టారని కూడా మనకైతే ఏం అనిపించదు. మీరు ఈ మూవీకి వెళ్తే మాత్రం ఒక్కరైతే వెళ్ళకండి, మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి. మీరు ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ఒక సింపుల్ కాన్సెప్ట్, దాన్ని తీసిన విధానం అయితే బాగుంది. కేవ్లో పడిపోయే యాక్టర్ అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ ఆ కేవ్ లోపల జరిగే సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా అయితే తీశారు. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా నార్మల్గా కామెడీగా అండ్ మన రిఫ్రెషింగ్ అయితే వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ నుండి మనకైతే టెన్షన్ అయితే మొదలవుతుంది. అండ్ ఆ టెన్షన్ మూవీ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ అందరూ ఎమోషన్స్కి అయితే కనెక్ట్ అవుతారు. సో అది ఇంకొక ప్లస్ పాయింట్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. నార్మల్గా మూవీకి వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగానే ఉంది. మీరైతే ఈ మూవీని మ్యాక్సిమం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీలో వచ్చాక అంత ఫీల్ అయితే రాకపోవచ్చు. సో ఇదైతే మీరే ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.